హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ వీడియోలో కందగడ్డని ఎలా ఉడకబెట్టాలో చూపిస్తాను. చుక్క నూనె కూడా వేయకుండా ఈ పద్ధతిలో కందగడ్డలను ఉడకబెట్టుకోవడం వల్ల చాలా రుచిగా, సాఫ్ట్‌గా వస్తాయి. నేను ఈ కందగడ్డలని ఉడకబెట్టి ఒక 10 నిమిషాల ముందు నీళ్ళలో ఇలా వేసి ఉంచాను. తర్వాత చేతితో ఇలా రుద్దుకోవడం వల్ల మంచి శుభ్రంగా క్లీన్ అయితాయి. ఇలా అంతా చక్కగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే కందగడ్డలను ఉడికించుకోవడానికి కెటిల్ యూజ్ చేస్తున్నాను స్టీమ్ మీద. ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇందులో. నేనైతే ఈ గ్లాస్‌తోనే ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. తర్వాత మూత పెట్టుకొని కందగడ్డలని దాంట్లో పెట్టుకోవాలి. ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఒకటానికొకటి ఉడికే క్రమంలో అంటుకోకుండా మంచిగా ఉంటాయి. మేమైతే మా సైడ్ కందగడ్డ అంటాము. చాలామంది చిలగడ దుంప అని, గంసుగడ్డలని కూడా పిలుస్తారు. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం స్వీట్‌నెస్ కోసం ఒక 2, 3 బెల్లం ముక్కలని కందగడ్డల పక్కకి ఇలా ఉంచాననమాట. మీరు మీకు ఎంత స్వీట్ తింటారో దాన్ని బట్టి మీరు కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని కెటిల్ స్విచ్ ఆన్ చేసుకొని నేనైతే సిమ్‌లో పెట్టి ఉడికించుకున్నాను. ఇలా 1 నెంబర్ మీద. ఒక 10, 15 నిమిషాల్లో చక్కగా ఉడికిపోతాయి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కందగడ్డలు చక్కగా ఉడికిపోయాయి. ఇవి ఉడికాయో లేదో తెలుసుకోవడానికి ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని కందగడ్డకి గుచ్చి చూడొచ్చు. ఇలా చూసినప్పుడు అంటుకోకుండా ఇట్లా ఈజీగా లోపలికి వెళ్ళాలి. ఇలా వెళ్ళిందంటే చూసారా చక్కగా ఉడికిపోయాయి. వీటి మీద మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లా పక్కకు వదిలేసి చల్లారాక తింటే చాలా టేస్టీగా ఉంటాయి.